నమస్తే సార్. సార్ మీ ప్రకారంగా అరకు పార్లమెంట్ సెగ్మెంట్‌లో వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అటువైపు కూటమి జనసేన గాని, టీడీపీ గాని, బీజేపీ ఈ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మొత్తం అరకు పార్లమెంట్‌లో మొత్తం 7 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. పాలకొండ, కురుపం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం. ఈ 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎన్ని రాబోతున్నాయి? కూటమికి ఎన్ని రాబోతున్నాయి? మీ అంచనా ప్రకారంగా? అరకు నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ సంబంధమైనటువంటి నియోజకవర్గాలు, పూర్తి ట్రైబల్ సంబంధించినటువంటి జీవన విధానం. గత ప్రభుత్వాల పనితీరు కంటే ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో స్వాభావికంగా వాళ్ళ స్థితిగతులు మెరుగయ్యాయి. అది పథకాల రూపంలో కానీ, సంక్షేమ పథకాల రూపంలో కానీ, వనరులు వసతుల విషయంలో కానీ. సో అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీట్, అంటే ఇక్కడ ఎంపీ సీట్ హార్ట్ఫుల్గా వైసీపీ కైవసం చేసుకుంటుంది. 7 నియోజకవర్గాల్లో 6 స్థానాలు పూర్తి స్థాయిలో వైసీపీకి, ఒకటి టైట్ ఫైట్ అనేది మాకున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ. సో అరకు నియోజకవర్గంలో కురుపాం మనకు చదువుకు ఎడ్యుకేటెడ్, ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి. రంపచోడవరం, సాలూరు అది ఏమంటారు ఆ ప్రాంతం అంతా. సో కొంత భౌగోళికంగా వెనకబడినటువంటి మండలాలు కూడా కొంత అనుకూల వాతావరణం మారింది. తర్వాత అక్కడ కూటమి ప్రభావం అంతగా ఫలించకపోవడం, ఆ కూటమిలో ఒక వ్యక్తి సీట్ ఇచ్చి మళ్ళీ మార్చి మళ్ళీ ఒకటి కూడా, అట్లాగే వైసీపీ ముందు ఒకరికి ఇచ్చి అది మార్చుకుంది. సో ఓవరాల్ చూసినట్లయితే అరకు పార్లమెంటు వైసీపీకి అనుకూలంగా ఉంటూ 5 నుంచి 6 స్థానాల్లో పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉంది. మా గ్రౌండ్ రియాలిటీ. కూటమికి జస్ట్ ఏదైనా ఒకటే వచ్చిందా సార్, లేకపోతే అది కూడా రాదా? టైట్ ఫైట్ అది, కానీ పూర్తి స్థాయిలో అది కూడా నేను ఖాయమని చెప్పలేము. సో ఒక్క స్థానంలో కూటమి పోటీ చేసింది. సో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి పూర్తి స్థాయిలో సపోర్ట్ లేకపోవడం, కూటమి సపోర్ట్ లేకపోవడం, సో కొంత అక్కడ కొత్త ఇంపాక్ట్ ఉన్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో అయితే విజయ అవకాశాలు తక్కువ. నా అంచనా ప్రకారం అయితే అరకులో 7 స్థానాలు వైసీపీకి అకౌంట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎంపీ సీట్ చేస్తారు, అరకు స్వీప్ అవుద్దని. ఓకే.